రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. So please have a look at the election schedule that is on your screens. The election notice will be issued tomorrow, that is 28/1/26, and they will start taking the nominations from tomorrow. The last day for filing the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections to all the 2,996 wards covering these 116 municipalities and 7 municipal corporations. 2,996 వార్డ్ ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్యకు వస్తే టోటల్ ఓటర్సు 52,43,000లో 25,62,000 మెన్ ఓటర్సు, 26,80,000 ఫీమేల్ ఓటర్సు, అదర్సు 640. So the voter demographics, if you see, the total number of voters are 52.43 lakhs. The male voters are 25.62 lakhs and the female voters top the list 26.8 lakh and the others are 640. And you all know that the reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, Unreserved General 647 ward offices and Unreserved Women 864 ward offices. So this is the way. Madam, Yes, definitely I will give a note also, it will be given to you. But Filhal, you can also see it on the slide that is being exhibited. I am just reading out from that. Is that okay, Andy? Yeah. Student, you will be reservation total 2,996 wards everything else. Not visible. No problem. I will give you a copy of it. Sarina? Definitely you will get a copy of it. Okay? So you want me to say it or you are just copy chena? Okay. So the elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో దీనికి కావలసినటువంటి టీమ్స్ అన్నీ కూడా, అంటే పోలింగ్ స్టేషన్స్లో ఉండే టీమ్స్ కానీ, రేపు నామినేషన్స్కి అవసరమైనటువంటి టీమ్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్కి కానీ, మరి మొబైల్గా ఉండే టీమ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ అయి ఉన్నాయి. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఐ విల్ నౌ గో ఆన్ టు ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇండైరెక్ట్ election schedule notice will be given
త్రూ అన్ ఆథరైజ్డ్ గెజెట్ ఆఫీసర్. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ అట్ 12:30 PM on 16th. సో ఇది తెలుగులో చెప్పాలంటే 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. విత్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు ది చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ది 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to an end of the second ordinary elections to these urban local bodies. Thank you very much. I'll request Mahesh Bhagwat ji to give some remarks on the security and bandobast arrangements. Yes అండి, 16,032 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు. మహేష్ గారు మాట్లాడిన తర్వాత, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. సో ఈ 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్స్, తర్వాత 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ త్రూ ద బ్యాలెట్. అండ్ 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 డే ఇన్ కేస్ ఎనీ రిపోర్ట్ ఈస్ దేర్. 12th నాడు దానికోసం ఇది పెట్టాము. ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్, తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 రివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మన ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బి అసిస్టింగ్ అస్. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1,800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీస్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాము. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. తర్వాత ప్రతి చోట్ల ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అది ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత మా భారతీయ న్యాయ సంహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ ఈ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా అది పక్కా మనము చేస్తాము. రౌడీ షీటర్స్ కానీ, తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్లో ఉన్న కొన్ని నేరస్తులు,
ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ కొన్ని సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి కమ్యూనలీ, కానీ ఆ ప్రాంతంలో పక్క మా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ కూడా చేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లాగా అదే ఉంటుంది. తర్వాత ఈ ఎలక్షన్స్ అర్బన్ లోకల్ బాడీస్ కాబట్టి 100% వెబ్ కాస్టింగ్ కోసం వెళ్ళాలని మేడం డిసిజన్ తీసుకున్నారు. తర్వాత ఈ వెబ్ కాస్టింగ్తో పాటు బయట కూడా అక్కడ పోలింగ్ స్టేషన్లో లొకేషన్లో అక్కడ కూడా కొన్ని కెమెరాస్ని పెట్టి మన కంట్రోల్ రూమ్ నుంచి అది కూడా పక్కా మానిటర్ చేస్తాము. సో ఈ దిస్ ఎలక్షన్స్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఎలక్షన్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. My appeal to all the voters to come out and cast their vote freely. So thank you ma'am for giving us this opportunity. శ్రీదేవి గారు శ్రీదేవి గారు అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్. శ్రీదేవి గారు చెప్పిన తర్వాత మాట. థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవ ఆర్డినరీ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్కి అండ్ కార్పొరేషన్స్కి జరుపుకుంటూ ఉన్నాము. అయితే మన రాష్ట్రంలో ఉన్న 133 మున్సిపాలిటీస్లో కొన్ని మున్సిపాలిటీస్కి ఆల్రెడీ టర్మ్ ఉండడం వల్ల అండ్ కార్పొరేషన్స్లో కొన్ని కార్పొరేషన్స్కి టర్మ్ ఉండడం వల్ల మిగతావి ఏవైతే టర్మ్ కంప్లీట్ అయినాయో అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అయితే దాంట్లో 116 మున్సిపాలిటీసు, దానికి సంబంధించి 2582 వార్డ్స్, అలాగే 7 కార్పొరేషన్స్, దానికి సంబంధించి 414 వార్డ్స్కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాము. అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. మనకి షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్స్ నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము మున్సిపాలిటీస్లో తీసుకోవాల్సిన రిజర్వేషన్స్ గురించి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీస్ ఎవరెవరికి ఏ మున్సిపాలిటీస్ ఏ వార్డ్స్ ఎవరికి వెళ్తాయన్నది అందరికీ కూడా 17th రోజు మనం రిజర్వేషన్ ఫైనల్ చేసుకున్నాము. అండ్ జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లు వార్డు వరకు కూడా చేస్తున్నారు. సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అలాగే వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే 100% సంసిద్ధంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎస్సీసీ గారి డైరెక్షన్స్లో గైడెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి అవి కూడా మనము మున్సిపాలిటీస్కి చేర్పించడం జరిగింది. మేడం అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్ రేపు స్టార్ట్ చేసుకుని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ డేట్ 11th రోజు, అలాగే కౌంటింగ్ 13th కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ వార్డ్స్కి సంబంధించి మనకి కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి ఎన్నికవుతారు. అయిన తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ మేయర్స్కి అండ్ చైర్పర్సన్స్కి ఉంటుంది. కాబట్టి అది షెడ్యూల్ ప్రకారము చేయడం జరుగుతుంది. దీంట్లో మహేష్ భగవత్ గారు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఏర్పాట్లు చేయడానికి అన్ని ఎలక్షన్స్కి రిక్వైర్మెంట్ అంటే ఎవరు కూడా ఏ ప్రలోభానికి కూడా లొంగకుండా ఓటర్స్ ముందుకు వచ్చి ఓటేయడానికి, అలాగే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నిర్భయంగా కంటెస్ట్ చేయడానికి కూడా పొలిటికల్ పార్టీస్ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కాబట్టి పార్టీ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ ఇది లేకుండా చేయడానికి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా ప్రీ హిస్టరీ ఏదైనా ఉన్నా అక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. మేడం కంటిన్యూస్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేడం జిల్లాలలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అలాగే మన సర్క్యులర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఎలక్షన్స్ అన్నది ప్రొసీజర్ ప్రకారము ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నాం. కాబట్టి మీ అందరి తోడ్పాటుతోటి అలాగే ప్రజల
సహకారంతో ఫ్రీ అండ్ ఫెయిర్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అందరూ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ టు సపోర్ట్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ. వెబ్కాస్టింగ్ 100% ఉంటుందండి. అవును, అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేస్తాం. 8,203 పోలింగ్ స్టేషన్, 8,203 పోలింగ్ స్టేషన్స్ విల్ బి కవర్డ్ విత్ వెబ్కాస్ట్. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ మనం పక్కా కవర్ చేస్తాము. ఈ క్రిటికల్ తర్వాత హైపర్ సెన్సిటివ్ లొకేషన్ని బట్టి మా డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు నడుస్తున్నాయి. మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎంత బందోబస్తు మనం డిప్లాయ్ చేస్తాము. దాంట్లో రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కావచ్చు, కౌంటింగ్ సెంటర్ కావచ్చు, దానికి కూడా సెపరేట్ బందోబస్తు మన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 3 లేయర్ సెక్యూరిటీ అక్కడ కౌంటింగ్ సెంటర్లో, తర్వాత రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా సెపరేట్ భద్రత, అది కూడా లేయర్డ్ బందోబస్తు ఉంటుంది. తర్వాత మన కొన్ని పికెట్స్, కొన్ని చెక్ పోస్ట్, ఇవన్నీ బందోబస్తు మన మొత్తం కౌంట్ చేసి we will inform you, but at least there will be 25,000 police personnel which will be deployed minimum for this municipal election. Yeah, ఇప్పుడు ఆయుధాల రికవరీ సంబంధించి